రాజంపేట ఎంపీ వైఎస్ఆర్సీపీ నేత అయిన మిథున్ రెడ్డి గారిని లిక్కర్ స్కామ్లో అరెస్ట్ చేసి 14 రోజుల పాటు రిమాండ్ ఖైదీగా విధించడం జరిగింది. ఇక్కడ ఈ 14 రోజులు కూడా ఆయన జైల్లో ఉండడానికి ఆయనకు కావలసిన సదుపాయాలన్నీ కూడా కల్పించమని చెప్పి కోర్టుని ఒక నివేదికతో వేడుకోవడం అయితే జరిగింది. అయితే ఈ నివేదికలో ఆయన ఏమడిగారనంటే అసలు ఆయన జైల్లో ఉన్నాడా లేదనంటే ఆయన ఒక లగ్జరీ విల్లాలో ఉన్నాడా లేదంటే ఒక లగ్జరీ లైఫ్ జీవితాన్ని జీవిస్తున్నాడు అనేది అర్థం కావట్లేదు. ఎందుకనంటే ఆయన అడిగింది ప్రతిదీ కూడా ఆయన జైల్లో ఉండేటట్టు ఏమీ కనబడతల్లా. ఎందుకనంటే ఖైదీలకు ఎటువంటి ఫెసిలిటీస్ ఉంటాయనేది అందరికీ తెలుసు. ఏదో ఆరోగ్యం బాగోకపోతే కొన్ని ఫెసిలిటీస్ కల్పించడం జరుగుతుంది తప్పితే ఈ స్థాయిలో ఇప్పటి వరకు కూడా ఎవ్వరికీ కూడా ఎంతటి సదుపాయాలు అయితే కల్పించలేదు. అయితే అవి ఏంటి అని చూసుకుంటే ముందుగా ఆయనకి జైల్లో టీవీ కావాలంట. టీవీతో పాటు ఒక బెడ్, వెస్ట్ రూమ్ కమోడ్ అంటే ఒక బాత్రూమ్ అనేది వెస్ట్రన్ అయి ఉండాలంట. అండ్ రెండోది కీలకంగా చూసుకుంటే 3 పూటల నుంచి కూడా బయట భోజనమే కావాలంట ఆయనకి. అక్కడ జైలు భోజనం అనేది ఆయనకి వద్దు అంట. అండ్ నెక్స్ట్ కీలకంగా చూసుకుంటే ఒక మంచం అనేది కావాలంట. దాంతోపాటు ఒక దోమతెర అండ్ యోగా మ్యాట్ అండ్ వాకింగ్ షూసు, వార్తాపత్రిక అండ్ మెయిన్గా ఆయనకి పర్సనల్గా ఒక పర్యవేక్షకుడు అంటే ఆయనకి సెక్యూరిటీ గార్డ్ కింద అన్నీ చూసుకునే విధంగా ఒక పని మనిషిలాగా ఒక మనిషి కావాలంట. అండ్ మెయిన్గా వారానికి 5 రోజుల పాటు లాయర్లతో ఆయన ప్రైవసీగా మాట్లాడుకోవడానికి ఆయనకు ఒక మీటింగ్ రూమ్ అనేది ఏర్పాటు చేయాలంట. అండ్ మెయిన్గా ఇంకోటి కీలకంగా చూసుకుంటే మెడిసిన్ అనేది రెగ్యులర్ మెడిసిన్ అనేది ఆయనకు కావాలంట. దాంతోపాటు నోట్బుక్స్, పెన్స్ ఇవన్నీ కూడా కోరడం జరిగింది. ఇన్ని సదుపాయాలు అడిగినప్పుడు ఆయన జైల్లో ఉంటే ఏంటి, ఆయన ఇంట్లో ఉంటే ఏంటి? ఈరోజు ఏపీ లిక్కర్ స్కామ్లో ఆయనకంటూ కూడా ఒక పేరు వచ్చింది. A4 నిందితుడిగా పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గారు రాజంపేట ఎంపీ ఒక కీలక నేతగా గతంలో లిక్కర్ స్కామ్లో ఈయన కూడా ఒక హస్తం ఉంది, ఈయన కూడా కోటాను కోట్ల రూపాయలు తిన్నాడు, చేతులు కలిపాడని ఒక ఆరోపణతో దానికి సంబంధించిన పూర్తి వివరాలన్నీ కూడా సేకరించి ఈరోజు సిబిఐ కోర్టులో ప్రవేశపెట్టడం జరిగింది. ఆ తర్వాత 14 రోజుల పాటు రిమాండ్ ఉంచడం జరిగింది. ఈ 14 రోజుల రిమాండ్ జైలు ఖైదీగా ఉన్న ఆయన ఎన్ని ఫెసిలిటీస్ కోరితే మంచం కావాలి, టీవీ కావాలి, వెస్ట్ రూమ్ కమోడ్లు కావాలి, 3 పూట్ల బయట నుండి భోజనం కావాలి, ఒక పని మనిషి ఉండాలి, ఇవి సరిపోలేదన్నట్టు అందరితో మీటింగ్లు ఏర్పాటు చేయాలి అనేటట్టు ఇన్ని రకాల గొంతెమ్మ కోరికలు కోరితే ఆయన జైల్లో ఉన్నారా లేదంటే ఆయన ఇంట్లో ఉన్నారా? ఒక కీలకమైన కేసులో కొన్ని 100 కోట్ల చేసిన అవినీతి కేసులో ఆయనకంటూ కూడా ఒక పేరు వచ్చింది. ఆ పేరు వచ్చినప్పుడు ఆయన్ని సాధారణ ఖైదీతో కాకపోయినా సరే కొంత పర్వాలేదు బాగానే చూస్తున్నారు అనిపించుకోవడం మానేసి మరీ ఇంట్లో ఉండే విధంగా నాకు ఒక స్పెషల్గా ఒక మంచం కావాలి, దానికి ఒక దోమతెర కావాలి, చుట్టూ పనిచేయడానికి ఒక పని మనిషి కావాలి, సీసీ కెమెరాలు కావాలి, ఇలా ఇన్ని గొంతమ్మ కోరికలు కోరితే అసలు భారత న్యాయ చట్టం అనేది ఇంకా ఖైదీలు బయట ఉంటే ఏంటి, లోన్ ఉంటే ఏంటి? అసలు జైలు జీవితాన్ని అనుభవించే ఫీలింగ్ అనేది ఎక్కడొస్తుంది? యాక్చువల్గా జైలుకు వెళ్ళొచ్చారు అని చెప్తారు. ఎందుకనంటే అదొక దుర్భరమైన జీవితం కాబట్టి ఆ సన్నివేశాలు కానీ, ఆ సందర్భాలు కానీ, ఆ పరిస్థితులు ఎవరికి రాకూడదు అని చెప్పి అనుకుంటారు. కానీ ఇంతటి లగ్జరీగా ఒక విఐపి ఖైదీని ఎంత దారుణంగా ఇంత హైలైట్గా చూపిస్తుంటే ఒక ఫామ్ హౌస్లోనో ఒక విల్లాలో ఉంటున్నట్టు ఇలా ట్రీట్ చేస్తే ఇంకా వాళ్ళు జైలు ఖైదీలు ఎందుకు అవుతారు? 3200 కోట్లకు పైగా స్కామ్ చేశారనంటే ఎంత దారుణం అనేది చూడాలి. దానికి పైగా ఇన్ని ఏర్పాట్లు చేయడం, ఎంత రాజమర్యాదలు చేయడం అనేది కనీసం న్యాయ చట్టాలు ఆలోచించాలి. ఒక అవినీతి కేసులో ఒక వ్యక్తిని అరెస్ట్ చేశారంటే తనని సాధారణ ఖైదీ కంటే కూడా ఇంకా నీచంగా చూసినా తప్పులేదు. ఎందుకనంటే ప్రజా సొమ్ము కానీ, ప్రభుత్వ సొమ్ము కానీ అప్పనంగా దోచుకొని తిన్నాడు కాబట్టి అటువంటి వ్యక్తులు నీచంగా చూసినా పర్వాలేదు. కానీ విఐపి కేటగిరీలో ఇంత లగ్జరీ లైఫ్ ఇవ్వడం అనేది ఖచ్చితంగా కరెక్ట్ కాదు. ఆయన కోరడం కూడా కోర్టు నివేదికలో ఇవన్నీ కూడా యాడ్ చేయడం జరిగిందంట. నేను ఒక జైలు ఖైదీని కాదు, నేను ఒక పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి కొడుకైన ఎంపీ మిథున్ రెడ్డిని, నేను వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకుడిని, నేను ప్రజెంట్ అధికారంలో ఉన్న ఒక ఎంపీని అని చెప్పి ఆయన ఒక రకంగా చెప్పాలంటే సెల్ఫ్ డబ్బా అంటారో లేదంటే ఆయన గురించి కొంత అత్యుత్సాహం అంటారో అనేది అర్థం కావట్లేదు. ఏది ఏమైనా సరే ఖైదీలకు ఇటువంటి సదుపాయాలు కల్పించినట్లయితే వాళ్ళు జైల్లో ఉండడం కంటే ఇంటికాడ ఉండడమే చాలా మంచిది. ఇటువంటి సదుపాయాలు కల్పించే ఫలమైతే ఇంకా నేరాలు పెరిగితే తప్పితే తగ్గేది ఏముండదు. ఎందుకంటే తప్పులు చేసిన ప్రతి ఒక్కడు జైలుకు వస్తాడు, శుభ్రంగా లగ్జరీ లైఫ్ అనుభవిస్తాడు, మళ్ళీ బయటకు వెళ్తాడు, మళ్ళీ యథావిధిగా తప్పులు చేస్తాడు. కానీ మనిషిలో మార్పు వచ్చేది ఎప్పుడు?
అది ఆలోచించాలి. న్యాయ చట్టాలన్నీ కూడా ఖచ్చితంగా నిజంగా భారత న్యాయ చట్టాలన్నీ కూడా ప్రాపర్‌గా పనిచేసి ప్రతి ఒక్కటి కూడా తప్పు చేసిన ప్రతి ఒక్కడిని కూడా శిక్షించే విధానం ఉంటే మాత్రం ఖచ్చితంగా ఇటువంటి సదుపాయాలనేవి అస్సలు కల్పించకూడదు. అందులో ఎటువంటి సందేహం అనేది లేదు.